అందరికీ నమస్తే. జోగి రమేష్, ఈయన్నే రోగి రమేష్ అని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటారు. ఈయన గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి గూండాలు నేసుకొని వెళ్ళి గూండాయిజం చేసిన వ్యక్తి ఈ జోగి రమేష్. అదే విధంగా నాడు మంత్రిగా, శాసనసభ్యుడిగా పబ్లిక్ మీటింగ్స్ లోనే నోటికి ఏదొస్తే అది పచ్చి బూతులు, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పచ్చి బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఈ జోగి రమేష్. ఈరోజు అధికారం పోయినా ఈరోజు కూడా బూతులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను గతంలో లిక్కర్ వ్యాపారం, కల్తీ లిక్కర్ వ్యాపారం, కల్తీ సారా వ్యాపారం చేసిన వ్యక్తి ఈ జోగి రమేష్. గతంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక అమర్నాథ్ గౌడ్ చనిపోతే అతని విషయం పైన స్పందించమని అడిగితే ఇక్కడ కులాలు ఎందుకు వస్తాయి, అతను ఎవరో చచ్చిపోయిన అతనికి దీని కులానికి ఏం సంబంధం అని ఈ విధంగా ఒక అమాయకుడు చనిపోతే ఆ రోజు కులాన్ని తేవద్దు అని చెప్పి మాట్లాడిన ఇదే జోగి రమేష్ ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? కులం గుర్తుకొచ్చింది ఇతనికి. ఇతను స్కాములు చేశాడు. ఆ రోజు ఇతను ఏదైనా పని చేయాలన్నా కానీ వాళ్ళ కులం సంఘాల దగ్గరనే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరు? ఈ జోగి రమేష్. తన నియోజకవర్గంలో చెరువులు ఇవి అవి అన్ని కమిషన్లు తీసుకొని పనులు, ఎవరికి ఉచితంగా ఒక పని చేసినాడు కాదు, కమిషన్లు తీసుకొని పనిచేసిన వ్యక్తి జోగి రమేష్. ఈరోజు తాను చేసిన తప్పులకి తనకు శిక్ష పడుతుంటే అమాయకంగా కులం కార్డు తీస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి జోగి రమేష్ గారు, మీరు తప్పులు చేసేటప్పుడు మీ కులం గుర్తుకు రాదు. ఈరోజు తప్పులన్నీ బయటపడిన తర్వాత చట్ట ప్రకారం శిక్షణ ఇస్తే మీకు రక్షణ కవచంలా కులాన్ని వాడుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, మీ కులం వాళ్ళే మీకు సమాధి కడతారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు మీ కులం వాళ్ళకి ₹1 మంచి పని చేయలేదు కానీ ఆ రోజు వాళ్ళని వేధించారు. కానీ మీ కులానికి ఒక చిన్న పిల్లోడు చచ్చిపోతే చర్యలు తీసుకోకపోగా ఎట్టబడితే అట్ట మాట్లాడావు. గతంలో జంగారెడ్డిగూడెంలో, తాడేపల్లిగూడెంలో ఇక్కడ ఒక ఇష్యూ జరిగితే కల్తీ చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏడవటం లేదు, మీరెందుకు ఏడుస్తారంటే ఒక ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోయి ఉంటే వాళ్ళ తరపున ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏడవటం లేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడింది మీరే. ఈ విధంగా ఇన్ని సందర్భాల్లో మాట్లాడిన మీకు ఈరోజు కులం గుర్తొచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ నీచుడు, ఈ జోగి రమేష్ గతంలో ఎన్నో తప్పుడు పనులు చేశాడు. ఇన్ని తప్పుడు పనులు చేసినప్పుడు ఆయన కులం గుర్తుకు రాలా. ఈరోజు ఆ తప్పుడు పనులకి చట్ట ప్రకారంగా శిక్ష పడుతూ ఉంటే కులం గుర్తుకొచ్చింది. ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి? రాష్ట్రంలో ఉండే ప్రజల ఆలోచన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు, ఈ విధంగా బీసీలని ఈ విధంగా అరెస్టు చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఇన్ని తప్పులు చేసి ఇన్ని బూతులు మాట్లాడినప్పుడు ఆ రోజు కులం గుర్తుకు రాలేదు, కానీ ఈరోజు కులం కార్డు తీస్తూ ఉంది సాక్షి కూడా. ఒకటి అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, అరెస్ట్ అయినప్పుడు రెడ్డి నేత అరెస్ట్ అని ఎందుకు పెట్టలేదమ్మా? ఈరోజు సమాజంలో ఒక సామెత ఉంది, గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు అని. ఆ విధంగా గుణం లేని జగన్మోహన్ రెడ్డి, గుణం లేని సాక్షి మీడియా, గుణం లేని వైసీపీ వాళ్ళు తప్పులన్నీ చేసి వాళ్ళ తప్పుడు గుణంతో ఈరోజు గుణం లేదు కాబట్టి లాస్ట్కి ఏం చేస్తూ ఉన్నారు? కులం కార్డు పెట్టి సానుభూతి పొందాలనుకో. ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ క్లియర్గా ఉన్నారు. తప్పు చేసిన జోగి రమేష్ అయినా, తప్పు చేసిన అంబట్టి రాంబాబు అయినా, తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి అయినా, తప్పు చేసిన నందిగామ సురేష్ అయినా, తప్పు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, తప్పు చేసిన వల్లభనేని వంశీ అయినా, కొడాలి నాని అయినా, పేర్నాని, వీళ్ళకి ఎవరికి కులాలు లేవు, వీళ్ళు తప్పుడు గాళ్ళు, వీళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించండి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు కులాలు చూడలా, అందరినీ అన్ని వర్గాల్ని వేధించారు. అందుకని ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఈరోజు వీళ్ళు కులం వాడాలనుకుంటే మేమే కుల బహిష్కరణలు చేస్తామని ఆ కుల సంఘాలు అంటూ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా జోగి రమేష్ గారు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడండి. అంతేగాని నువ్వు ఇంకా రెచ్చిపోయి మాట్లాడు. నిన్న కూడా ఏదో చిప్పు దొబ్బింది ఇలాంటివి మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, 80 రోజులు జైల్లో ఉండొచ్చి నీకు చిప్పు దొబ్బినట్టుంది, కొవ్వు తగ్గిస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీ ఆ కొవ్వు మాటలు తగ్గకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే, మీ కృష్ణా జిల్లా ప్రజలే మీ కొవ్వు కరిగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఈ కొవ్వు మాటలు, బలుపు మాటలు వద్దు. ప్రజాస్వామ్యంలో వీటిని హర్షించరు. మీరు టాపిక్ డైవర్షన్ల కోసం ఈ విధంగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని చితగ్గొడతారు. అందుకని ఇకనైనా హుందాతనమైన రాజకీయం చేయండి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేయండి, ప్రజలకు మంచి చేసేదానికి రాజకీయాలు చేయండి. అంతేగాని బలుపు మాటలతో, బలుపు కథలతో తోలు తీస్తాం, బ్రెయిన్ చిప్పు దొబ్బిందా అంటే మీకు దొబ్బింది కాబట్టి చిప్పు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీ బలుపుని కొవ్వును కూడా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తగ్గిస్తారు. హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే భాష ముఖ్యం రాజకీయాల్లో. నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే నాలికి చీరేస్తారు ప్రజలు ప్రజాస్వామ్యంలో. అందుకని అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కానీ. మీరు చాలా పెద్దవాళ్ళ వయసులో, అంతేగాని రేపు తప్పులు మాట్లాడేసి రేపు అరెస్ట్ చేసే ముందుగా నేను బడుగు బలహీన వర్గాల వాడిని అంటే
తాట తీస్తారు బడుగు బలహీన వర్గాలు. ఎందుకంటే మీరు అధికారంలో ఉండేప్పుడు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల్ని వేధించారు. ఆ ఉసిరే యమపాసమై నీ మెడకు చుట్టుకుంది. ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని నిలదీసునుంటే మా అమర్నాథ్ గౌడ్కి అన్యాయం జరిగింది, నువ్వు ఎందుకు న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజు నీ కులం వాళ్ళని కట్టగా నిలబడుంటారు. ఆ రోజు నువ్వు గేలి చేసి మాట్లాడావు. ఆ రోజు కల్తీ సారా వల్ల ఎంతోమంది చనిపోతే ఆ రోజు కనీసం నువ్వు వాళ్ళకి అండగా నిలబడకపోగా వాళ్ళని గేలి చేసేటట్టు మాట్లాడావు. చూడు, ఇన్ని సందర్భాల్లో నీ సామాజిక వర్గానికి అవసరమైన ప్రతిసారి నీ సామాజిక అండగా నిలబడుకుని గేలి చేసి ఈరోజు నువ్వు చేసిన తప్పులకి నీ సామాజిక వర్గం అండగా నిలబడాలా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నీ సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడైనా ఇలాంటి కుల రాజకీయాలు ఆపి నీతిగా రాజకీయాలు చేయండి. ప్రజలు హర్షిస్తారు, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా సమాధి కడతారు.